ఓం సాయిరాం భక్తులందరికీ నమస్కారం. టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ నవ్య. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. షిరిడి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే మీరు మీ మొబైల్ నుండి దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు షిరిడి సంస్థానం వారి యాప్ డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యాప్లో మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. సరే, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? మొదటిగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి sai.org.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ షిరిడి సంస్థానం వారిది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఫర్ బెటర్ సర్వీస్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ అవర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. మీకు పక్కనే గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేయండి. వెంటనే గూగుల్ ప్లేలో యాప్ కనిపిస్తుంది. యాప్ నేమ్ శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడి. పక్కనే ఉన్న ఇన్స్టాల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ అవుతుంది. ఇది శ్రీ సాయిబాబా యాప్. యాప్ ఫీచర్స్ అన్ని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు సైన్ ఇన్ చేసి తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. యాప్లో కనిపిస్తున్న ఏ ఫీచర్ని క్లిక్ చేసినా ఫస్ట్ సైన్ ఇన్ అండ్ ప్రొఫైల్ క్రియేట్ చేయమని అడుగుతుంది. స్క్రీన్లో దర్శన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. స్క్రీన్లో మీకు ఎంటర్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ని కానీ లేదా ఈమెయిల్ ఐడిని కానీ ఎంటర్ చేయండి. నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీ ఇంటి పేరుని ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ అనే ఆప్షన్ని మీరు ఎంటర్ చేయనక్కర్లేదు, అది ఆప్షనల్, సో లీవ్ చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాతి ఆప్షన్ డేట్ ఆఫ్ బర్త్. ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయగానే ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2015 అనే ఇయర్ కనిపిస్తుంది కదా, ఇయర్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇయర్స్ అనేవి మీకు కనిపిస్తాయి. మీరు పుట్టిన సంవత్సరాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సంవత్సరం సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పుట్టిన మంత్ని సెలెక్ట్ చేయాలి. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీరు పుట్టిన మంత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత పుట్టిన డేట్ని సెలెక్ట్ చేయాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఆప్షన్ని క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాతి ఆప్షన్ సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్. పక్కనే ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఐడి ప్రూఫ్ కనిపిస్తాయి. పాన్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఫోటో ఐడి కార్డ్ నంబర్. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మీరు వేరే కార్డ్ సెలెక్ట్ చేసి ఉంటే ఆ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఎంటర్ అయి ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డూ యూ విష్ టు అప్డేట్ యువర్ మొబైల్ ఆప్షన్ దగ్గర ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ని మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ డూ యూ విష్ టు సెలెక్ట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న బాక్స్ని మీరు సెలెక్ట్ చేయండి. మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే ఏదైనా ఒక సింబల్ కానీ అలాగే ఏదైనా నెంబర్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని రీఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ డూ యూ విష్ టు డొనేట్ ఆర్ బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న బాక్స్ని మీరు క్లిక్ చేయండి. అడ్రస్ లైన్ 1 అనే ఆప్షన్ దగ్గర మీ అడ్రస్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 అనేది ఆప్షనల్, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కంట్రీ ఆప్షన్ దగ్గర యారో మార్క్ని క్లిక్ చేసి ఇండియాని సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ ఆప్షన్ దగ్గర మీ ఊరి పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే కొన్ని
ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ సిటీ ఆర్ పోస్ట్. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్ని బట్టి కొన్ని ఆప్షన్స్ని చూపిస్తుంది. అందులో మీ ఊరి నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. స్క్రీన్లో చూడండి, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెరిఫై అంటే మీరు ప్రొఫైల్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఓకే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, రూమ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దర్శన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్గా గైడ్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే త్వరగా టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో టీటీడీ 300 రూపీస్ దర్శన్ టికెట్ బుకింగ్, సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్ బుకింగ్, రూమ్ బుకింగ్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అవి కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.